2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 29 వరకు వృషభ రాశి ఫలితాలు. కాదండి, 16 నుంచి 29 వరకు తీసేయాలా చూసుకో. 2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు వృషభ రాశి ఫలితాలు. వృషభయోర్భృగు, తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. ఈ తులా వృషభాలు ఎట్లా ఉంటాయంటే, వృషభం ఈశ్వరుడు యొక్క వాహనం, తుల అంటే త్రాసు, కాట. ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ అధర్మమైన పని చేయడానికి ఇష్టపడరు. కాటా పట్టుకుంటే ఎటు మాత్రం మొగ్గు ఉండకూడదు, ఒకరికి అన్యాయంగా ఇవ్వకూడదు, ఒకరి సొమ్ము తినకూడదు. ఇది తులారాశి ఫలితం. మరి వృషభ రాశి ఈశ్వరుడు యొక్క వాహనం. తర్వాత ఏకాదశ రుద్రుల్లో 11వ వాడు నందీశ్వరుడు. ఈసారి రాబోయే పరమేశ్వరుడు నందీశ్వరుడు. ఈ రాశుల్లో పుట్టడానికి పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుడతారు. కాబట్టి వీళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకొని మానవులుగా పుట్టారు. ఇప్పుడు ఈ రాశివాడు పాప పంకిలానికి పోకుండా ధర్మమైన పద్ధతిలో నడుచుకుంటే ఎంతైనా మంచి స్థాయి పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ పెరగటం కాదు, మళ్ళీ జన్మకైనా. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది 2 గ్రహాలు బాగున్నాయి. 2 గ్రహాలు ఏంటి? శుక్రుడు బుధుడు బాగున్నాడు. మిగతా 6 గ్రహాలు బాగాలేవు. కుజుడు, రవి, శని, రాహువు, కేతువు. శుక్రుడు, బుధుడు, గురువు బాగున్నారు. మిగతా గ్రహాలు బాగాలేవు. అయితే ముందు బాగున్న గ్రహాల గురించి చెప్పుకుందాం. శుక్రుడు వివాహం, ఐశ్వర్యాన్ని, ఇల్లు ఇటువంటివన్నీ ఇస్తాడు. బుధుడు వ్యాపారం ఇస్తాడు. గురువు ఏకాదశిలో ఉన్నాడు, విద్య బాగా వస్తుంది. విద్య కాదండి, విదేశయానం చేయాలంటే వెళ్ళటానికి వీలవుతుంది. పాస్పోర్ట్ రిజెక్ట్ అయి ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే వెళ్ళగలుగుతారు. ఏకాదశిలో గురువు చాలా ఉపయోగపడతాడు. కాబట్టి శుక్రుడు, బుధుడు, గురువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు ఏంటి? శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, శుక్రుడు వల్ల ఇల్లు, ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే కొనుక్కోవటం, ఇవి జీవితంలో తీరని కోరికలు. ప్రతి మానవుడికి కూడా పుట్టిన తర్వాత చదువు, చదువు తర్వాత పెళ్ళి, పెళ్ళి తర్వాత ఇల్లు, మరి ఐశ్వర్యం, ఇవి కావాలి. ఇవన్నీ ఉంటేనే సుఖ సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి బుధుడు వల్ల వ్యాపారం బాగుంది, శుక్రుడు వల్ల వివాహం, ఐశ్వర్యం రావడానికి వీలుంది, గురువు వల్ల విద్య, ఉద్యోగం, ఉన్నత స్థానం, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వెళ్ళి బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బాగున్నది చెప్పుకున్నాం. బాగున్నది అంటే కేతువు, కుజుడు, రవి, శని, రాహు. ఈ గ్రహాలు 5 గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి. ఎవరు? శుక్రుడు, బుధుడు, గురువు బాగున్నారు. బాగున్న గ్రహాలు రాహువు, రవి, శని, కుజుడు, కేతువు బాగాలేదు. ఈ కేతువు వల్ల చేయరాని పనులు చేస్తాం, చెయ్యాలని మాత్రం చేయము. చెయ్యరాని పనులు ఎట్లా చేస్తాం? దారిన పోతూ పోతూ అడుగు వేసేటప్పుడు కాలు దారే చోట పైన చూస్తూ అడిగేసి కాలు దారి పడి కాలేయడం జరుగుతుంది. అది కేతుస్థికో ధజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతం. చేయరాని పనులను చేస్తాడు. ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ఏదో మాట్లాడటానికి వెళ్ళాడు, ఏం మాట్లాడాలో తోచదు. తోచనప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఒకడు దిక్కులు చూస్తాడు, ఒకడు గుడ్డ మీక్కుంటాడు, గుడ్డ చింపుకుంటాడు. చూస్తే ఏందిరా చొక్కా చింపుకున్నావేందిరా అంటే ఎందుకు చింపుకున్నాడో వాడికి అర్థం కాదు. అంటే బుద్ధి సక్రమంగా ఉండదు. కేతువు బాగుండకపోవడం వల్ల. కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజుడు అష్టమంలో ఉంటుంది, దానికి అర్థం ఏంటి? ద్వాదశాష్టమ జన్మస్థం శనిమంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం ధార స్థాన చలనం ధనక్షయం. కుజుడు కానీ గురువు కానీ శని బాగుండకపోతే ఉన్న శని బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఉన్న స్థానం నుంచి కుజుడు మారాలి. ధనక్షయం, డబ్బులు ఖర్చు అవుతాయి, చాలా కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి
ఈ రాశి వాళ్ళు రవి, శని, కుజుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలకు మాత్రం జపం చేయించుకోక తప్పదు. కేతువుకి 7,000 జపం, కుజుడికి 7,000 జపం, శుక్రుడికి 20,000 జపం, రాహువుకి 18,000 జపం చేయించుకొని, శనికి 19,000 జపం చేయించుకొని వాడి దానాలు కేతువుకి ఉలవలు, శుక్రుడికి అలతండలు, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, రవికి గోధుమలు, శనికి నల్ల నువ్వులు, రాహువుకి మినువులు ఇవి దానం ఇవ్వక తప్పదు. అయితే శుభగ్రహాలన్నీ బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, గురువు బాగున్నాడు. అందులో గురువు ఏకాదశిలో ఉన్నాడు, చాలా బాగుంటుంది. ఈ తర్వాత మళ్ళీ గురువు మే నెల 1 నుంచే మారుతాడు. మళ్ళీ వీళ్ళకి మే నెల నుంచి గురువు బాగున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా జాగ్రత్తగా ఉండటం, ఇంకా మీకు నేను చెప్పింది సరిగా జరగలేదు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి జాతక చక్రం వేయించుకోండి. అది కూడా లేకపోతే మీ 2 అరిచిత్తులు కూడా ఫోటో తీసి మా వాట్సాప్లో పెట్టి సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. దాదాపు 100కి 70 అంతులు బాగాలేదు, 25 అంతులు బాగుంది. ఈ 25 అంతులు కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం. అందువల్ల మిగతా గ్రహాలకు శాంతే కాకుండా జన్మలగ్నరీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకొని మీరు ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఎంతో కష్టపడి సంపాదించింది పోగొట్టుకుంటారేమో అనే అనుమానం ఉంటున్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందుగా లేచి సూర్య నమస్కారం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంత మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 వేళ 3 మూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం సూర్యుడు. కాబట్టి ఆయనకి నమస్కారం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, ఈశ్వర అభిషేకం చేయించుకోండి. కాదు మీరు గోత్రనామాలతో చేయించుకోలేకపోతే రోజు నిత్యం అభిషేకం జరుగుతుంది, అభిషేకం తీర్థం తీసుకోండి. పత్రం, పుష్పం, ఫలం తోడమన్నారు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పసిపిల్లల దగ్గరికి, గర్భిణీ స్త్రీల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, దేవుడి దగ్గరికి రక్తహస్తాలంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి కనీసం పుష్పాలు. శివాలయానికి వెళ్ళేవాడు ఎవరైనా సరే దొరికితే మారేడు దళాలు చాలా విశేషం, అవి తీసుకుని వెళ్ళటం. ఇది కాక ఈ రాశి వాళ్ళకి శని, కుజులు పూర్తిగా బాగాలేరు. కాబట్టి మీరేం చేయాలంటే బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో వేస్తూ ఉంటే చీమలు తీసుకొని వెళ్తాయి. ఈ చీమలు ఆహారంగా తింటాయి. అది పిప్పీలకు సమారాధన అంటారు. అది చేస్తే సకల దోషాలు పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గ్రహాలకు కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం, కుజుడికి జపం చేయించుకొని కందులు దానం, రవికి జపం చేయించుకొని గోధుమలు దానం, శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం, రాహువుకి జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. ఇట్లా చేయటమే కాక మీ చేతితో ఎవరికైనా సరే ఎటువంటి ఆధారం లేకుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు. ఏదైనా చీట్లు పాడుకున్నా, ఏదైనా బ్యాంకు లోన్లు తీసుకునే వాళ్ళకి హామీ సంతకం పెడితే వాళ్ళు ఎగ్గొడతారు, మీరు కట్టాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడటం, నేను చెప్పిన దేవతా పూజలు చేయడం చేస్తే మీకు ఎటువంటి నష్టం కూడా జరగదు. ఇంకా మీ జాతకం చూపించుకోవడం అన్ని విధాలా బాగుంటుంది.